శీతాకాలంలో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడే కూరగాయ పంటలు క్యాబేజ్, కాలీఫ్లవర్. ఒకప్పుడు చలికాలంలోనే అధిక విస్తీర్ణంలో సాగు చేయబడిన సూపర్ మార్కెట్లు, రీటైల్ మార్కెట్ల రాకతో డిమాండ్ పెరగటం వల్ల రైతులు సంవత్సరం పొడవునా సాగు చేస్తున్నారు. నీటి వసతి ఉన్న పట్టణ పరిసర ప్రాంతాల్లోని రైతులు వీటిని దఫదఫాలుగా విత్తుకొని సాగు చేస్తూ లాభపడుతున్నారు. మరి క్యాబేజీ సాగులో అధిక దిగుబడులు పొందాలంటే ఆది నుంచి చేపట్టాల్సిన యాజమాన్య మెళుకువలేంటో తెలుసుకుందామా? చల్లని వాతావరణం క్యాబేజీ సాగుకు అత్యంత అనుకూలం. దీని పంట కాలాన్ని బట్టి స్వల్పకాలికాలని, దీర్ఘకాలిక రకాలు అని విభజించవచ్చు. సాధారణంగా స్వల్పకాలిక రకాలను ఆగస్టు నుంచి సెప్టెంబర్ చివరి వరకు, దీర్ఘకాలిక రకాలైతే అక్టోబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ చివరి వరకు నాటుకోవచ్చు. ఇప్పటికే కొందరు రైతులు స్వల్పకాలిక రకాలను నార్లు పోసుకుని నాట్లు వేస్తూ ఉండగా, మరికొందరు దీర్ఘకాలిక రకాలను నారుమళ్లు పోసేందుకు సమాయత్తమవుతున్నారు. క్యాబేజీ సాగుకు సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలం. ఉదజని సూచిక 5.5 నుంచి 6.5 వరకు ఉండాలి. క్యాబేజీలో రకాలను చూసినట్లయితే వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన రకాలతో పాటుగా పలు ప్రైవేట్ సంస్థల హైబ్రిడ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిలో గోల్డెన్ ఏకర్, ఎర్లీ డ్రమ్ హెడ్, ప్రైడ్ ఆఫ్ ఇండియా, లేట్ డ్రమ్ హెడ్, పూస డ్రమ్ హెడ్ అనే రకాలు ప్రాచుర్యం పొందాయి. అధిక దిగుబడినిచ్చే వివిధ ప్రైవేట్ హైబ్రిడ్ రకాలను కూడా రైతులు సాగుకు ఎంచుకోవచ్చు. ఇప్పుడు నారుమడి పోసే రైతాంగం దీర్ఘకాలిక రకాలను ఎంచుకోవాలి. ఎకరా పొలంలో విత్తుకోవడానికి సూటి రకాలైతే 300 గ్రాముల విత్తనం, సంకర రకాలైతే 100 నుండి 150 గ్రాముల విత్తనం సరిపోతుంది. ఎంచుకున్న విత్తనానికి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. ఇందుకోసం ముందుగా కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్తో శుద్ధి చేసిన తర్వాత తెగుళ్ల నివారణకు 3 గ్రాముల కార్బెండిజం కలిపి విత్తన శుద్ధి చేయాలి. నారు పోసే ప్రదేశం ఎత్తైన ప్రాంతంగా ఉండి మురుగునీటి సౌకర్యం కలిగి ఉండాలి. దీనివల్ల నారుకుళ్ళు తెగులును కొంతవరకు అరికట్టవచ్చు. నారు మడి కోసం ఎంచుకున్న పొలాన్ని ముందుగా దున్ని అందులో బాగా చివికిన పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వేసి కలియదున్నాలి. ఒక్కో నారుమడి 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 10 నుంచి 15 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా తయారు చేసుకోవాలి. వీటిపై సెంటీమీటర్ లోతు మించకుండా సన్నని గీతలు చేసుకుని అందులో విత్తనం వేసి మళ్లీ మట్టిని కప్పాలి. విత్తనం సన్నగా ఉండడం వల్ల ఇసుకతో కలిపి వరుసల్లో పలుచగా వేసుకోవాలి. తర్వాత దీనిపై ఎండుగడ్డిని కప్పి విత్తనం మొలిచే వరకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రోజ్ క్యాన్తో మడులపై నీటిని అందించాలి. వారం తర్వాత ఎండుగడ్డిని తీసివేసి రోజుకు ఒకసారి నీటి తడి ఇస్తే సరిపోతుంది. విత్తిన 15 రోజులకు లీటరు నీటికి 3 గ్రాముల కాపరాక్సి క్లోరైడ్ లేదా 4 గ్రాముల ట్రైకోడెర్మావిరిడి కలిపి నారుమళ్లను బాగా తడిపినట్లయితే నారుకుళ్ళు తెగులు నుంచి కాపాడుకోవచ్చు. ఆధునిక పద్ధతులైన షేడ్ నెట్ల కింద ప్రోట్రేలలో కూడా నారును పెంచుకోవచ్చు. రైతు స్థాయిలో పెంచేందుకు 50% నీడనిచ్చే షేడ్ నెట్లు సరిపోతాయి. ఇలా పెంచిన నారుకు చీడపీడల బెడద తక్కువగా ఉండి ఆరోగ్యవంతంగా ఉంటాయి. మొలక శాతం కూడా అధికంగా ఉండి రైతుకు విత్తనంపై పెట్టే ఖర్చు కూడా ఆదా అవుతుంది. ఈ విధంగా పెంచిన నారు 30 రోజుల వయసులో నాటుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. నారును తీసే ముందు పలుచగా ఒక నీటి తడి ఇచ్చి తరువాత నారును తీసినట్లయితే వేర్లు తెగిపోకుండా ఉండి ప్రధాన పొలంలో తొందరగా నాటుకుంటాయి. ముందుగా ప్రధాన పొలాన్ని బాగా దుక్కి చేసి ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల భాస్వరం, 40 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకుని కలియదున్నాలి. వరుసల మధ్య 45 నుంచి 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 45 సెంటీమీటర్లు ఉండే విధంగా నారు నాటుకోవాలి. వెంటనే నీటి తడిని ఇవ్వాలి. ఎకరాకు 32 కిలోల నత్రజనిని ఇచ్చే ఎరువును 3 సమభాగాలుగా చేసుకుని విత్తిన 20 నుంచి 25 రోజులకు మొదటి దఫా, 50 నుంచి 55 రోజులకు రెండవ దఫా, 70 రోజుల వయసులో మూడవ దఫా ఎరువును అందించి వెంటనే నీటి తడిని ఇవ్వాలి.
క్యాబేజీలో కలుపు నివారణకు నారు నాటిన 1-2 రోజులలోపు ఎకరాకు పెండిమిథాలిన్ 1.25 లీటర్లు లేదా అలాక్లోర్, తేలిక నేలలైతే 1 లీటరు, బరువు నేలలైతే 1.2 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చెయ్యాలి. కలుపు అధికంగా ఉన్నప్పుడు నాటిన 25 నుండి 30 రోజుల మధ్య ఒకసారి అంతరకృషి చేసి కలుపును అరికట్టవచ్చు. నీటి యాజమాన్యంలో నేలలను బట్టి తేలిక నేలలైతే వారానికి ఒకసారి, బరువు నేలలైతే 10 రోజులకు ఒక తడి ఇస్తే సరిపోతుంది. క్యాబేజీకి ప్రధాన శత్రువు డైమండ్ బ్యాక్ మాత్. ఇవి పాలిపోయిన తెలుపు రంగులో ఉండి ఆకుల అడుగు భాగాన చేరి ఆకులను తిని నాశనం చేస్తాయి. వీటి ఉధృతి ఎక్కువగా ఉంటే ఆకులు జల్లెడాకులుగా మారి గడ్డ పరిమాణం పెరగక రైతుకు తీవ్ర నష్టం చేస్తుంది. దీని నివారణకు ప్రధాన పొలంలో నారును నాటే సమయంలోనే ప్రతి 25 వరుసలకు 2 వరుసల్లో ఆవ మొక్కలను ఎర్రపంటగా వేసుకోవాలి. తల్లి పురుగులు వీటికి ఆకర్షింపబడి మొదట వీటిపై గ్రుడ్లు పెడతాయి. రైతులు దీనిని గమనించి గ్రుడ్లను నాశనం చేసినట్లయితే మొదటి దశలోనే పురుగును కొంతవరకు అరికట్టిన వాళ్లమవుతాం. పురుగు ఉధృతిని బట్టి ఎసిఫేట్ 1.5 గ్రాములు లేదా స్పైనోసాడ్ అయితే 0.3 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి పురుగును నివారించవచ్చు. ఈ విధంగా సాగు చేసిన పైరుగడ్డలు తగిన పరిమాణం వచ్చిన తర్వాత కోసి మార్కెట్ చేసుకున్నట్లయితే రైతులు ఆశించిన ఆదాయం పొందగలుగుతారు.